నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు విచ్చేశారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. దేవా. గురుగారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, అంటే ఒక జంటకి వివాహం అయిపోయిన తర్వాత అన్ని క్రతువులు అన్ని కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత బయటికి తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం అని చూపిస్తారు. దాని యొక్క ప్రాముఖ్యత మాకు తెలియజేయండి. ఖచ్చితంగా తల్లి, ఎందుకనంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయము. చాలామంది అంటున్నారు బ్రాహ్మణులు పుట్టాకనే కుల మతాలు వచ్చినాయి, అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఇక్కడ మీరు ఇది విన్నాక అప్పుడు బ్రాహ్మణులు కులాలు పెట్టారా లేకపోతే ఎవరు కులాలు పెట్టారా అనేది మీకు అర్థమవుతుంది. అలాగే గురుగారు. అరుంధతీ దేవి అనేటువంటిది ఒక ఎస్సీ కులంలో జన్మించిన ఆమె. విన్నారా? ఎస్సీ కులంలో జన్మించినటువంటి దేవే అరుంధతీ దేవి. వివాహం ఆడింది సద్బ్రాహ్మణుణ్ణి. ఎవరు? వశిష్ఠ మహాముని. మనకు సప్త ఋషులు ఉన్నారు. సప్త ఋషుల్లో ఒకడైనటువంటి వాడు వశిష్ఠుడు. ఆరోవాడు. ఆ వశిష్ఠుడిని వివాహం ఆడిందే అరుంధతీ దేవి. వశిష్ఠుడిని వివాహం ఆడిన తర్వాత అప్పటి నుంచి ఆ దేవి భర్త మాట జవదాటకుండా భర్తే లోకము, భర్తే ప్రత్యక్ష దైవము, భర్త ఏది చెప్తే అదే నాకు, నా భర్తే నాకు దేవుడు అని ప్రతి ఒక్క స్త్రీ భావించాలి అనే ఏకైక ఉద్దేశంతో అరుంధతీదేవి నక్షత్రాన్ని చూపిస్తారు. చూడండి, ఇక్కడ తను పుట్టింది ఒక ఎస్సీ కులములో అయినా లోకానికి ఆది దేవత అయింది. లోకానికి ఆది దేవత అయింది. వివాహం ఆడింది సద్బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠ మహామునినే కదా వివాహం ఆడింది. అవునా? ఈ వివాహం ఆడిన తర్వాత అక్కడ వారి ఇద్దరి యొక్క యోగ తత్వాలను చూసి వారి ఇద్దరికి అరుంధతి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి దక్కాలని పతివ్రతల్లో తానుగా ఒకటి నిలిచింది. నక్షత్ర రూపంలో అవతరించింది. నక్షత్ర రూపంలో అవతరించి ప్రతి ఒక్క వివాహమైన జంట అదిగో చూడు అరుంధతీ నక్షత్రం అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే నిజమైన అరుంధతీ నక్షత్రాన్ని చూసిందో అప్పుడు వారికి పరిపూర్ణత అనేది దక్కుతుంది. అందుకోసమే చూడరా తల్లి, పూర్వము వివాహము ఉదయంలో జరగకపోయేది, రాత్రి అయిన తర్వాతనే చేసేది. ఎందుకనంటే నక్షత్రము అనేది అది కనిపిస్తుంది కాబట్టి, పగలు కనిపించవు కాబట్టి. ఇప్పుడు పగల్లో కూడా వివాహాలు చేసేసరికి చూపించేసేసి పక్కకు అది. అయితే దానివల్ల ఏమవుతున్నదంటే ఆడవాళ్లకు కృతూతత్వ దోషాలు అనేది పడుతున్నాయి. కేవలం దాని వల్లే అలా అవుతుందా గురువు? వాటి వల్ల అలా అవుతుంది. అంటే కృతూతత్వ దోషాలు ఎందుకు అవుతుంది అని అంటే ఇది ముఖ్యంగా ఈ కలియుగంలో నడిచేదానికి ఖచ్చితంగా చెప్పాల్సింది. ఈ దోషము వలన ఒక స్త్రీ వివాహమైన తర్వాత భర్తుండంగానే పరపురుషుడితో వెళ్ళడం, ఈ దోషాలు అనేటువంటివి బాగా పడుతుంది. ఇలాంటి దోషాలు పడతాయి. దోషాలు అయితే ఇక్కడ ఏంటి, అది మొదలు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మిమ్మల్ని నమ్ముకొని నీ కుటుంబము, అటు నీ తల్లిగారు నీ అత్తగారు, నేను కేవలం ఆడవాళ్ళని అనట్లేదు, ఆడ మగ ఇద్దరిని కలిపి చెప్తున్నాను. మిమ్మల్ని నమ్ముకొని తల్లి కుటుంబము మీ అత్తగారి కుటుంబం ఉంటుంది. పెళ్లి చేసుకొని వచ్చిన భార్య భర్త ఉంటారు, వాళ్ళకు పుట్టే పిల్లలు ఉంటారు. మీరు చేస్తున్న తప్పు మీ పిల్లలకు చుట్టుకొని జీవితం అనేది లేకుండా చేస్తుంది. దానివల్ల ఇబ్బందులు పడేది కూడా మీరే అండి. ఇంకో విషయం చెప్పమంటారా? నాకు దరిద్రం పోవట్లేదు స్వామి, నాకు దరిద్రం పోవట్లేదని చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఇంటికి వచ్చి చూపించుకుంటారు. ఎప్పుడైతే భార్య ఉండంగా భర్త కానీ, భర్త ఉండంగా భార్య కానీ పరపురుషుడితో కలిస్తే నీచమైనటువంటి దరిద్రము నీ కంటకా తప్పదు. అది మానేసుకోండి, మీ జీవితము సుఖమయంగా ఉంటుంది. మరి దోషం తొలగాలంటే అంటే పొరపాటున కూడా జరిగింది ఉంటుంది గురుగారు. మీరు అన్నట్టుగా ఈ కాలానుసారం ఉదయం పూట వివాహం చేసుకున్న వారికి అది పొరపాటున జరుగుండొచ్చు, కనిపించకపోవచ్చు నక్షత్రం. మరి అలా దోషం తగిలినప్పుడు దాని నివారణ కూడా ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు. నివారణ అంటే తల్లి, ఇది వాస్తవానికి
శివపార్వతుల కళ్యాణము కళ్యాణం, శివ మొదటిది. పార్వతుల అది కళ్యాణం. కూడా ఎలా అంటే ప్రతి మాసము అలా 3 సంవత్సరాలు ప్రతి నెల ప్రతి నెల 3 సంవత్సరాల వరకు ప్రతి నెల ఉమా సహిత గౌరీ యొక్క కళ్యాణాన్ని చేయించాలి. అంటే శివపార్వతులనే అర్థము, శివపార్వతుల యొక్క కళ్యాణము చేయించాలి. అది కూడా ఎలా అంటే ఆరుద్ర నక్షత్రంలో మాత్రమే. ఆరుద్ర నక్షత్రం అంటే క్యాలెండర్లో మనం చూసుకోవాలి ఆరుద్ర చూసుకోవాలి. నక్షత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు వెళ్ళేసి మనం అయ్యగారితో మాట్లాడుకొని మాట్లాడేసుకొని దేవాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరిస్తే దానివల్ల మనకు పట్టినటువంటి దరిద్రము వదులుతుంది. మళ్ళీ ఇటువంటి తప్పు చేయకుండా ఉండవచ్చు. ఈ తప్పు ఇది అయిపోయింది కదా, ఇక దోషం పోయింది కదా, మళ్ళీ తప్పు మొదలు పెడితే ఆ భగవంతుడు ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. మహాదేవ.